సైకిల్ ఏం శాసిస్తాను ఏం. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిక్చర్ ఛానల్. Don't forget to like and subscribe. ఈ రోజు మనం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ గురించి అయితే మాట్లాడదాం. అసలు నిన్న చూసి వచ్చిన తర్వాత నాకు ఒక డౌట్ అయితే ఉంది. అదేంటంటే అసలు సినిమా టైటిల్ ఎందుకు పెట్టారనిపించింది. సినిమా చాలా వరస్ట్గా ఉంది. అసలు ఆ పూర్ రైటింగ్స్, డైలాగ్, స్క్రీన్ ప్లే, ఆ ఫైట్లు అవన్నీ చాలా పూర్గా ఉన్నాయి. నిజంగా కళ్యాణ్ రామ్ గారు, మీరు ఇయర్కి ఒక్క సినిమా రావడం కొంచెం గగనంగా ఉంది. మీరు అలాంటప్పుడు కూడా మీరు కొత్త కథలు ఎంచుకోకపోతే చాలా కష్టం అండి. మేము చూడలేం. ఇది అదే రొట్ట టెంప్లెట్, అమ్మ సెంటిమెంట్, లేదా అమ్మ సెంటిమెంట్ పెట్టారు. ఆ అమ్మ సెంటిమెంట్ మధ్యలో మళ్ళీ మనోడు ఊరిని కాపాడడానికి వస్తాడు, హీరో అయిపోతాడు. వాళ్ళు హీరో అనగానే మనోడు అన్ని విలన్ని ఎదిరించడానికి రెడీ అయిపోతుంటాడు. ఈ మధ్యలో డైలాగు అర్జున్ కను సైకిల్లో శాసిస్తాయి అంటారు. కొన్ని శాసిస్తారని నాకు అర్థం. ఏం శాసించడానికి సినిమాలు ఏం లేదు. ఈ అనిరుద్ధ్ కూడా అటు తిప్పి ఇటు తిప్పి, జైలర్ సినిమాలో కొంచెం అటు ఇటుగా బీజిఎం కొట్టేసినట్టుగా మీరు కూడా అటు తిప్పి ఇటు తిప్పి కొట్టారు. దేవరాములో అలాగే కొట్టారు, ఏం లేదు అటు ఇటుగా. అలాగే ఇందులో కూడా విలన్కి కూడా సేమ్ మ్యూజిక్ ఇస్తారు. ఇన్ఫాక్ట్ హీరోకి ఇచ్చి మ్యూజిక్ విలన్ కూడా ఇస్తారు. ఇద్దరు హీరోలు సినిమాలు లేదంటే ఎవడు వెళ్ళండి, ఇద్దరు హీరోలు లేదంటే ఇద్దరు వెళ్ళాలా. సినిమా చూసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది వెళ్ళాలి. హీరోకి వేయాల్సిన బీజిఎం అంతా విలన్ కూడా వేశారు. అదేంటో తెలియదు. అంటే హీరో వెళ్ళడం ఒకటేనేమో, ఇంటర్వల్ దాంట్లో ఏదో చేశారు. క్లైమాక్స్ వచ్చేటప్పటికి విలన్ వీపీ చేస్తారు. విలన్ ఎందుకున్నారా అని అడిగితే హీరోతో దెబ్బలు తింటేగా ఉంటారండి ప్రతి సినిమాలో. అయితే కొత్తగా కథలు వస్తే, కొత్తగా ఎంచుకుంటే బాగుంటుందండి. ఇయర్కి 1-2 సినిమాలు తీస్తున్నామంటే కొత్త కథలే ఉండాలి. మేము 4 తీస్తున్నాం అనుకో, ఇయర్కి 4 సినిమాలు వచ్చేస్తున్నాయి అనుకో, అందులో మీరు కొంచెం అటు ఇటుగా కొంచెం కొత్త కథలు ఎంచుకుంటే పర్లేదు. మరి రొటీన్ కాకుండా తీస్తే ఒక సినిమా ఆడుతుంది, కలెక్షన్ వస్తాయి. మేము తీసియే ఒకటి, అందులో కూడా కొత్త కథ ఎంచుకోకపోతే మేము చూసి ఏం లేదండి, ఇంకేం చేయలేం. మళ్ళీ మేము బాగాలేదని చెప్తే మాత్రం మళ్ళీ మా మీద విసుగు పడటం రివ్యూవర్లు. మీకు సినిమాలు తీయడం వచ్చా, మీరు చూసేదో డిజిమెంట్లు చెప్పేస్తున్నారు. నా దగ్గర ఒక కథ ఉందండి. నేను దాన్ని బిగినింగ్ స్టేజ్లో ఉన్నాను. స్టోరీ మొత్తం నాకు ఒక మైండ్లో ఒకటి అనుకున్నాను. ఇంకా నేను పేపర్ మీద పెట్టలేదు, కానీ అనుకున్నప్పుడు నా దగ్గర స్టోరీ ప్రాపర్గా ఉంది. ఎవరైనా అడిగితే నేను అన్నీ చెప్పగలను, పిన్ టు పిన్ పాయింట్. నేను ఒక హీరో అని అనుకున్నాను, కానీ ఇంకా లేదు. ఆ కథ పూర్తిగా పేపర్ మీద రాసిన తర్వాత అప్పుడు మనకు కొద్ది టైం ఉంటే చెప్పడానికి చూస్తాను. ఇంకా కమింగ్ టు ఇంకా సినిమాకి వస్తే, సినిమా చాలా వరస్ట్గా ఉందండి. మీరు నన్ను చూడాలా వద్దని నన్ను అడిగితే ఖచ్చితంగా మీరే సినిమా చూసి డిసైడ్ అవ్వమని చెప్తాను. మీకు నచ్చలేదు అన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అంటారా, 10 4.0 అండి రేటింగ్. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి, బాయ్.